ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ద రూల్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 176 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 68 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 44 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 23 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 28 కోట్లు, కృష్ణా నుంచి 23 కోట్లు, నెల్లూరు నుంచి 14 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో పుష్ప 2 సినిమా 287 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి వచ్చేసి 92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక తమిళనాడు నుంచి 60 కోట్లు, కేరళ నుంచి 14 కోట్లు, హిందీ నుంచి 550 కోట్లు గ్రాసు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 203 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో పుష్ప 2 సినిమా 1337 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 88 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల కొంటే మరో 12 కోట్లు షేర్ రావాలి. తెలంగాణలో హిట్ అవ్వడానికి 12 కోట్లు షేర్ రావాలి అంటే మరో 24 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణ రాష్ట్రం వరకు. ఇక రాయలసీమలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్ల కొంటే ఇక్కడ 29 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి రాయలసీమ అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్ల కొంటే ఇక్కడ 22 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి ఉత్తరాంధ్రలో అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి ఉత్తరాంధ్ర వరకు. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని వచ్చేసి 14.5 కోట్ల కొంటే ఇక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చింది. మరో 3 కోట్ల షేర్ రావాలి ఈస్ట్లో అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 11 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 9 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి వెస్ట్లో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 15 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 14 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలంటే 2 కోట్లు గ్రాస్ రావాలి గుంటూరులో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది అంటే బ్రేక్ ఈవెన్ అయ్యింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్ల కొంటే 12 రోజుల్లో 194 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే మరో 19 కోట్ల షేర్ వస్తే తెలుగు రాష్ట్రాలు హిట్ అవుతుంది. 19 కోట్ల షేర్ రావాలి అంటే మరో 38 కోట్ల నుంచి 40 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఈ వారంలో వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 32 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 46 కోట్ల షేర్ వచ్చింది అంటే 14 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది కర్ణాటక రాష్ట్రం వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్ల కొంటే ఇక్కడ 30 కోట్లు వచ్చింది. మరో 22 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో అంటే 44 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 13 కోట్ల షేర్ రావాలి కేరళలో అంటే 26 కోట్లు గ్రాస్ రావాలి, ఇక్కడ కూడా కష్టమే. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు అనిల్ తడాని 200 కోట్ల కొంటే హిందీకి ఇక్కడ 275 కోట్ల షేర్ వచ్చింది అంటే 75 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి 100 కోట్ల కొంటే ఇక్కడ 102 కోట్ల షేర్ వచ్చింది అంటే 2 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో హిట్ అయింది. సో కర్ణాటకలో సూపర్ హిట్, హిందీలో బ్లాక్ బస్టరు, ఓవర్సీస్లో హిట్. ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది, హిట్ అవుతుంది. ఒక తమిళనాడు కేరళలోనే సినిమా నష్టాలు, ఫ్లాప్ అని చెప్పాలి అక్కడ మాత్రమే. అలా ప్రపంచవ్యాప్తంగా మన పుష్ప 2 సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్ల కొంటే 12 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 655 కోట్లు ఉంది అంటే 38 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ప్రస్తుతానికి. ఇక ఈ 1000 కోట్ల 333 కోట్ల గ్రాస్తో ఇంతవరకు 1000 కోట్లు సాధించిన అన్ని సినిమాల్ని క్రాస్ చేసి 3rd ప్లేస్లో ఉంది. ఇక టాప్ 2లో ఉన్న బాహుబలి 2 1800 కోట్లు, టాప్ 1లో ఉన్న దంగల్ సినిమా 2000 కోట్లని మరి అందుకుంటుందా లేదా అని చూడాలి. ఆల్రెడీ RRRని క్రాస్ చేసింది, KGF 2ని క్రాస్ చేసింది, జవాన్ని క్రాస్ చేసింది, కల్కిని క్రాస్ చేసింది, పఠాన్ని క్రాస్ చేసింది, యానిమల్ని క్రాస్ చేసింది. సో ఈ వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ కొద్దిగా తగ్గిన సోమ మంగళ బుధ గురువారం
శుక్ర శని ఆదివారాల్లో మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయి. కొత్త సినిమా రిలీజ్ ఉన్నాయి. 20వ తారీఖు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి చూడాలి, మరి 1500 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వస్తాయి. మరి 2000 కోట్లు అనేది కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్. రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 1337 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 655 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. 37 కోట్ల లాభాలతో సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఓకే, బాయ్.